మే అమ్ముకున్నదా నేనే నాయనా నా బతికి ఎట్టపోయి ఎట్ట వస్తున్నాదో భలే ఇంట్లో ఇచ్చినారు నన్ను. ఏం కైలో చేస్తున్నావా? ఏమైందా? ఏమైందంటావేంది నాయనా? అత్తే మొగుడై కూర్చోన్నదా ఇంట్లో. నాకు పెద్ద టార్చర్ అయిపోతున్నావుతో నాకు. నేను ఇంకా ఇంటికి బాను. నా మొగుడు కూడా ఇడికే పిలిపించేయండి. అవన్నీ మేము మాట్లాడేదా? నీ మూడేం చేస్తున్నాడా? మీ అత్త మంచిది అనుకున్నాను కదా మే భలేదు ఉండదా? ఆ పక్క చెనిక్కాయని కొట్టు పోయి బావ ఇప్పుడే వస్తా. ఏమమ్మా ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చినాను మా అత్త. నేనంటే కైలో పని చేస్తున్నాను. తెల్లారి నుంచి బొట్టు పోయింది నాది. నువ్వు ఇంటికాడ నుంచే కదా వస్తున్నావా? ఏం పని చేస్తున్నావా? మొఖాన్ని బొట్టు పెట్టుకొని వస్తేవా? ఓ మా అత్త కాయలు దుయ్యి పక్కగా చూసానమ్మా. అక్కడ మేకలున్నాయా? ఇద్దరం పోవాలి. కైలోకి వెళ్తున్నాయి. సరేనమ్మా మా అత్త. ముదరేస్తుందనా? మీ అత్త కూడా ఒక అమ్మాయినే. నీ అమ్మ ఇన్ని పనులు చెప్తా ఉంటే కోపం రాదా? నీ అత్త ఇంట్లో పనులు చెప్తే రాసి వచ్చేస్తదా? ఆ అత్తనే తల్లి కనీ సాకి పెంచితేనే నీకు మొగుడైనాడే. అతను వాళ్ళ అమ్మను వదిలేసి మన ఇంటికి రావాలా? మీ నాయన కూడా అదే మొత్తం వచ్చినాడా? ఏ ఆడదానికైనా జీవితం పరిపూర్ణం అయ్యేది అత్తగారింట్లోనే. మీ అత్త ఎలా టార్చర్ పెడుతున్నదని నాకు చెప్పు. ఓ టార్చర్ అంటే టార్చర్ పెడుతున్నా. నోట్లో నుంచి మాట వచ్చిందంటే నాలుగు జీరేస్తాను. ఏమనుకుంటున్నావేమో? ఏం చెప్తున్నదే మీ అత్త నీకట్ట? ఇంట్లో సంసారం రీతిగా చేసుకో. పని నుంచి వచ్చిన మొగుడికి సంతోషంగా నీళ్లు ఇయ్యి, అన్నం పెట్టు, సంతోషంగా ఉండు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడు. ఇరుగు పొరుగుతో ఎక్కువ మాట్లాడబాక. ఇల్లు వాకలు కడుక్కో. దేవుడికి దండం పెట్టు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అంతకు మించి మీ అత్త నిన్ను పెట్టే టార్చర్ ఏందో నాకు చెప్పా. ఏంది మా నువ్వా? నా బాధ లేదో మీతో చెప్పుకుందావు. నువ్వే నన్ను కొడతావునవా? వచ్చేటప్పుడు మీ అత్తకు చెప్పినావు నాయనా? నేనెందుకు చెప్తాను? మీ అత్తకి చెప్పుకుంటా అమ్మగారింటికి రావడం అంత చిన్న విషయం అనుకుంటావు నువ్వు? ఇక్కడి నుంచి 3 అడుగులతో మీ అత్తగారింటికి పోలేదనుకో నిలవన్నరికేస్తాను. అమ్మా మీ అత్తలో ఈ అమ్మని చూసుకో తల్లి. మీ అత్త ఎన్ని మాట్లాడినా భరించు. తిడితే పడు. ఒకవేళ తిరగబడి కొట్టిందా నీ తల్లే కొట్టిందనుకో, ఆ తల్లికి నువ్వే కూతురైతే ఆ అత్తకి ఈ కోడల మీద కోపం రాదు. ఈ కోడలకి ఆ అత్త మీద దేశం రాదు. అత్తగారు అనుమతి లేకుండా అమ్మగారింటికి రావడం చాలా తప్పునైనది. ఇంకెప్పుడు పొరపాటు చేయబాక. వచ్చే రాగానే మీ నాయనకి మీ అత్త గురించి తప్పుగా చెప్పినావు. ఆయన దృష్టిలో మీ అత్త చెడ్డదవదనైనా నిన్ను కట్టుకున్న నీ భర్త చెడ్డోడుగా కనిపిస్తాడు. రేపు మామాలుడు ఒక మాట అనుకున్నా చెడిపోయేది నీ కాపురనేనే. నీ కాపురం చెడిపోతే మీ నాయన ఊళ్ళో తలెత్తుకొని తిరగలేడు. నేను ప్రశాంతంగా బతకలేను. నీ అత్తకి నీ భర్తకేమే మగాడు ఎట్టకైనా బతికేస్తాడు. అమ్మా నేను మా అత్తకి చెప్పకుండా వచ్చానమ్మా. ఏమనుకుంటున్నారో ఏమో. నేను వెళ్తానమ్మా. అమ్మా అర్థం చేసుకొని బతికితే నువ్వు సంతోషంగా ఉంటావు, మేము సంతోషంగా ఉంటాం. ఇంకెప్పుడు అత్త తిట్టింది మొగుడు అరిచినాడని ఇంటికి రాబాక. సరే మా తొందరగా పోవాలా? మా అత్తగారిని చూడాలనిపిస్తుందా?